1992 స్కామ్ ద హర్షద్ మెహతా స్టోరీ. హర్షద్ మెహతా పూర్తి పేరు హర్షద్ శాంతిలాల్ మెహతా. సో 1980స్లో స్టాక్ మార్కెట్కు సంబంధించిన హీరో అన్నమాట. ఈవెన్ స్టాక్ మార్కెట్కు సంబంధించి హర్షద్ మెహతాని అమితాబ్ బచ్చన్ అని కూడా అనేవారు. హర్షద్ మెహతా ఏ స్టాక్స్లో పెట్టుబడి చేశారో ఆ స్టాక్స్ ఆకాశమే హద్దురా అన్నట్టు పెరిగిపోతుండేవి. రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీ కంటే కూడా ఎక్కువగా ట్యాక్స్ పే చేసిన పర్సన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే టాప్ ట్యాక్స్ పేయర్ అన్నమాట. తనకున్న ఆస్తుల్ని ఏం చేయకుండా జస్ట్ అలా బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సరే అది ఈ పాయింట్ ఆఫ్ టైంకి 30,000 కోట్ల కంటే పైగా ఉండేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా బిగ్ బుల్ అంటే రాకేష్ జుంజున్వాలా అని, అండ్ ఈవెన్ రాధాకిషన్ దమానీ గారు అని, అండ్ ఇంకొందరు ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. వీళ్ళ పేర్లు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అన్న దానికి కారణం కూడా హర్షద్ మెహతానే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో హర్షద్ మెహతా స్కామ్ బయటకి రాకపోయి ఉంటే స్టాక్ మార్కెట్ హిస్టరీలో రాకేష్ జుంజున్వాలా కానీ, రాధాకిషన్ దమానీ కానీ వీళ్ళ పేర్లు మనకి వినిపించేవి కావు. అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాము. ఈ కంటెంట్ని మేము ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి కూడా కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లోకి ఎలా వచ్చాడో మాట్లాడుకోవాలి. ఐ థింక్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఉన్న ఇంపార్టెంట్ గోల్స్లో డబ్బులు బాగా సంపాదించాలి, సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనేది డెఫినెట్లీ ఒక టాప్ ఎయిమ్గానే ఉంటుంది. అలాంటిదే హర్షద్ మెహతాకి కూడా ఉంది. తన జీవితాన్ని, తన ఫ్యామిలీ కండిషన్స్ని మార్చాలనే ప్రయత్నంలో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. బికాజ్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు అని తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొంతమంది ఎదుగుతూ ఉండేసరికి ఓకే, మనం కూడా వెళ్తే మనం కూడా అలా సంపాదించవచ్చు అనుకుని హర్షద్ మెహతా ఒక బ్రోకర్ కింద జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడంటే మనం ఏదైనా షేర్ కొనాలి అనుకున్నా, అమ్మాలి అనుకున్నా డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి యాప్లోని బై అండ్ సెల్స్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాం కదా. సో అవి డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ ద్వారా, ఎక్స్చేంజెస్ ద్వారా అయిపోతున్నాయి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ టెక్నాలజీ ఇంతగా లేని టైంలో బ్రోకర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అమ్మాలి అనుకున్నా ఆర్ వేరొకరి దగ్గర నుండి షేర్స్ కొనాలి అనుకున్నా సరే మధ్యవర్తులుగా కొంతమంది జాబర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు. సో ఈ జాబర్స్ లైక్ ఈ బ్రోకర్స్ కింద ఉండే వాళ్ళ పని ఏంటి అంటే ఎవరైనా షేర్స్ కొనాలి అనుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మాకు ఈ షేర్స్ కావాలి, ఇన్ని షేర్స్ కావాలి అని చెప్తారు. అండ్ షేర్స్ అమ్మాలి అనుకుంటున్న వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ షేర్స్ అమ్మాలి అనుకుంటున్నాం అని వీళ్ళకు చెప్తారన్నమాట. సో వీళ్ళ మధ్యలో ఈ ట్రాన్సాక్షన్స్ని ఈ జాబర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఫైనల్గా ఈ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్రోకర్స్ చూసుకునేవాళ్ళు. స్టార్టింగ్ స్టేజ్లో హర్షద్ మెహతాకి స్టాక్ మార్కెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో బ్రోకర్ కింద ఒక జాబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో తను అర్థం చేసుకున్నది ఏంటి అంటే పర్టికులర్గా కొంతమంది పర్సన్స్ వచ్చి మాకు ఈ స్టాక్స్ మాత్రమే కావాలి, ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి, కొంత ఎక్కువ రేట్ అయినా పర్లేదు, ఎన్ని షేర్స్ ఉంటే అన్ని షేర్స్ ఇవ్వండి అని ఆ కంపెనీకి సంబంధించి హర్షద్ మెహతా దగ్గర స్టాక్స్ కొనడం మొదలుపెట్టారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో హర్షద్ మెహతాకి కూడా అర్థమయ్యేది కాదు, ఎందుకు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్గానే ఇన్ని షేర్స్ కావాలి, కొంత ఎక్కువైనా పర్లేదు కొంటున్నారు అని చెప్పి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత న్యూస్ పేపర్ చదవడం మొదలు పెడితే ఏ కంపెనీకి సంబంధించి షేర్స్ కొనడం మొదలు పెడుతున్నారో కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీకి సంబంధించి పాజిటివ్ న్యూస్ వస్తుంది. లైక్ అనుకుందాం, ఒక కార్ల కంపెనీకి కొంతమంది పర్సన్స్ వచ్చి ఎక్కువగా షేర్స్ కొంటున్నారు అనుకోండి. ఆ కార్ల కంపెనీ అఫీషియల్గా ఒక అప్డేట్ ఇస్తుంది, ఇతర దేశాలకి మా కార్ల ఎక్స్పోర్ట్స్ ఇంతలా పెరిగాయి కాబట్టి ఈసారి మా కంపెనీకి మంచి లాభాలు ఉన్నాయని ఆ కార్ల కంపెనీ పాజిటివ్ అప్డేట్ చేస్తుంది. ఒక కంపెనీ గురించి పాజిటివ్ బయటికి వచ్చిందంటే డెఫినెట్లీ ఆ కంపెనీ షేర్ ప్రైస్లో ర్యాలీ ఉంటుంది కదా. అలా ర్యాలీ అయిన తర్వాత ఎవరైతే ముందుగా స్టాక్స్ కొన్నారో వాళ్ళు వచ్చి స్టాక్ మార్కెట్లో అమ్మేవాళ్ళు. అది గమనించిన హర్షద్ మెహతా ఇలా మనం మధ్యవర్తులుగా ఉండి ఒక దగ్గర నుండి కొని ఇంకొక దగ్గర అమ్ముతుంటే కేవలం మనకు చిల్లర మాత్రమే మిగులుతుంది. అసలైన గేమ్లోకి మనం ఎంటర్ అయితేనే మనం కోటీశ్వరులం అవ్వగలమని ఆ పాయింట్ ఆఫ్ టైంలో హర్షద్ మెహతా చేసిన పనేంటో తెలుసా?
పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళతో డీలింగ్ ఎలా కుదిరించుకున్నారు అంటే, మీ కంపెనీలో ఏదైనా ముఖ్యమైన ఈవెంట్స్ జరుగుతుంటే, లైక్ వర్కర్స్ స్ట్రైక్ వెళ్తున్నా, మీరు ప్రొడక్షన్ని పెంచుతున్నా, అది పబ్లిక్కి తెలిసే ముందే, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్కి తెలిసే ముందే మీరు నాకు చేరవేసినట్లయితే, దాంతో పాజిటివ్ న్యూస్ బయటకు రాకముందే నేను షేర్లను కొనుక్కొని, దాని తర్వాత పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత ఆ షేర్లని మార్కెట్లో లాభాలకి అమ్ముకొని, వచ్చిన లాభాలలో మీకు వాటాను ఇస్తానని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని, అందులో కొంతమంది వ్యక్తులతో కంపెనీలో జరిగే లావాదేవీలు అన్నీ తనకు చేరవేయాలని తను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడ నుండి హర్షద్ మెహతా స్టోరీ కొంచెం టర్న్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఒక కంపెనీలో పెద్ద ఈవెంట్ జరగబోతుందో అది హర్షద్ మెహతాకి ముందుగానే తెలిసిపోతుంది. అండ్ హర్షద్ మెహతా ముందుగానే పెద్ద మొత్తంలో షేర్స్ కొనుక్కొని ఆ ఈవెంట్ జరిగాక అది బయటకి మార్కెట్లోకి వచ్చాక షేర్ ప్రైస్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి మంచి లాభాలకి తన షేర్లని అమ్ముకుంటుండేవారు. ఇలా కంటిన్యూ అవుతుండేసరికి స్టాక్ మార్కెట్లో టాక్ ఎలా వినిపించేదంటే, హర్షద్ మెహతా స్టాక్స్ ముందు కొంటున్నారు, తర్వాత న్యూస్ వస్తుంది. సో హర్షద్ మెహతా సెలెక్ట్ చేసుకునే ప్రతిదీ కూడా చాలా బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటున్నాడని బయటకి ప్రొజెక్ట్ అయ్యేది. కాకపోతే అసలు జరుగుతున్నది ఏంటి? హర్షద్ మెహతాకి ముందుగానే తెలుసు ఆ స్టాక్స్ అలా రియాక్ట్ అవుతుందని. కాబట్టే తను ముందుగానే పెద్ద మొత్తంలో కొనేవాళ్ళు. కానీ బయటకి మాత్రం తను కొంటున్న ప్రతిదీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ ఉండేసరికి హర్షద్ మెహతా ఏ షేర్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాడో అదే షేర్లలో రీటైలర్స్ కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టేవాళ్ళు. ఇది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్లో హర్షద్ మెహతా చేసింది న్యూస్ వస్తుంది అని తెలుసుకోవడం కాదు. ముందుగా నాకు ఇష్టం వచ్చిన కంపెనీలో నేనే షేర్లను కొంటాను. కొన్న తర్వాత నేనే న్యూస్ని క్రియేట్ చేస్తాను. సో దట్ ఏదో కంపెనీలో పాజిటివ్ న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇతర కంపెనీస్ నుండి వచ్చే అప్డేట్స్ మీద ఆధారపడకుండా తనంతట తానే షేర్లను కొనుక్కొని ఆ షేర్లకు సంబంధించి ప్రైస్ని మూవ్ చేసే ప్రయత్నం హర్షద్ మెహతా స్టార్ట్ చేయడం జరిగింది. స్లోగా హర్షద్ మెహతా గారు తన బ్రాండ్ ఇమేజ్ మీదే డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. వచ్చే న్యూస్ని ముందుగానే తెలుసుకొని షేర్లలో పెట్టుబడి పెట్టడం అనేది యాక్చువల్గా ఇల్లీగల్. బట్ స్టిల్ ఇక్కడ వరకు స్టోరీ బాగానే నడిచింది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, స్పెషల్లీ ఈ స్కామ్ 1992 ద హర్షద్ మెహతా స్టోరీలో చూపించింది ఏంటి అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో హర్షద్ మెహతా ఒక పార్టీకి అటెండ్ అవుతాడు. పార్టీకి అటెండ్ అయ్యాక ఒక పర్సన్ని కలవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ పర్సన్ హర్షద్ మెహతాని అసలు పట్టించుకోరు. ఎందుకు ఆ పర్సన్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నేను స్టాక్ మార్కెట్కు సంబంధించి ఒక పెద్ద పర్సన్నే కదా అనుకుంటుంటే హర్షద్ మెహతా ఫ్రెండ్ వచ్చి ఇలా అంటారు, తనని వదిలేసేయి, తను మనీ మార్కెట్లో చాలా పెద్ద ప్లేయర్. ఇదేంటి స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది, మనీ మార్కెట్ అంటే ఏంటి అని అడిగితే, స్టాక్ మార్కెట్ టర్నోవర్ కంటే మనీ మార్కెట్ టర్నోవర్ చాలా ఎక్కువగా ఉంటుందని, మనీ మార్కెట్ ముందు స్టాక్ మార్కెట్ చాలా చిన్నది అని, మనీ మార్కెట్లో ఇంకా చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని మనీ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ హర్షద్ మెహతాకి తన ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో ఇక్కడ మనీ మార్కెట్ని సింపుల్గా చెప్పాలి అంటే బాండ్స్ని కొని అమ్మడం. చాలా దగ్గర చూసి ఉంటారు, మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఆర్ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా బాండ్ పేపర్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని సిగ్నేచర్ తీసుకుంటారు కదా. అలాగే గవర్నమెంట్ కూడా డబ్బులు కావాలనుకున్నప్పుడు బాండ్స్ని ఇష్యూ చేసి డబ్బుని రైజ్ చేస్తుంటుంది. అండ్ ఆ బాండ్స్ని బ్యాంక్స్ కొనుక్కుంటాయి. అండ్ ఒకవేళ బ్యాంక్స్కి డబ్బులు అవసరమైతే ఆ బాండ్స్ని వేరొక బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటాయి. అండ్ హర్షద్ మెహతా అప్పటి వరకు తను సక్సెస్ఫుల్గా ఉన్న స్టాక్ మార్కెట్ నుండి మనీ మార్కెట్కి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ హర్షద్ మెహతా అప్పటి వరకు తను సక్సెస్ఫుల్గా ఉంటున్న స్టాక్ మార్కెట్ నుండి మనీ మార్కెట్కి అయితే హర్షద్ మెహతా మూవ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సింది, స్టాక్ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అయినంత ఈజీగా మనీ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అవ్వలేమన్నమాట. బికాస్ ఇది ఇద్దరు మనుషుల మధ్య ఆర్ రెండు గ్రూప్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్కి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్. స్టాక్ మార్కెట్లో అనుకోండి, ఒక పర్సన్ కొనాలి అనుకుంటాడు, ఒక పర్సన్ అమ్మాలి అనుకుంటాడు, మధ్యలో బ్రోకర్స్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిపోతుంటుంది. కానీ మనీ మార్కెట్లో రెండు బ్యాంక్స్ మధ్యలో ఉండే మీడియేటర్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అండ్ జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా కోట్లలో ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే మనీ మార్కెట్లో అయిన తర్వాత కాంపిటీషన్ని తట్టుకొని గ్రో అవ్వగలిగేవారు. ఆ స్కిల్స్కి మాత్రం హర్షద్ మెహతాకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. స్టాక్ మార్కెట్లో ఒక బ్రోకర్ కింద జాయిన్ అయ్యి అండ్ బ్రోకర్గా ఎదిగి అండ్ దాని తర్వాత
ఒక ప్రముఖ స్థానం స్టాక్ మార్కెట్లో సంపాదించుకున్న తర్వాత భారతదేశంలో ఉన్న వివిధ పెద్ద పెద్ద బ్యాంక్స్తో మీటింగ్స్ ఏర్పరచుకొని మనీ మార్కెట్లో తనకి అవకాశం ఇస్తే ఆ బ్యాంక్స్కి తనకి ఇద్దరికి లాభం ఉంటుందని చాలా సక్సెస్ఫుల్గా కన్విన్స్ చేసి హర్షద్ మెహతా ఒక కీ ప్లేయర్గా అయితే ఎదగడం జరిగింది. బయట ప్రపంచానికి ఎలా కనిపించేది అంటే హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో ఉంటున్నారు, షేర్స్ను కొని డబ్బులు సంపాదిస్తున్నారు. దాని తర్వాత మనీ మార్కెట్లోకి వెళ్ళారు. సో ఒక బ్యాంక్కి కావాల్సిన బాండ్స్ ఇంకొక బ్యాంక్స్కి అమ్మి 2 బ్యాంక్స్ మధ్య తను మధ్యవర్తిగా ఉండి తను డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది మాత్రమే బయట ప్రపంచానికి కనిపించేది. కాకపోతే అసలు జరుగుతున్నది ఏంటి అంటే ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎంటైర్ హర్షద్ మెహతా స్కామ్ని 1992 స్కామ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇదే అన్నమాట. సో అనుకుందాం, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, బ్యాంక్ సి అండ్ బ్యాంక్ డి, ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయనుకుందాం. సో బ్యాంక్ ఏకి డబ్బులు కావాలి. బ్యాంక్ ఏ దగ్గర 500 crores విలువ చేసే బాండ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ బాండ్స్ని వేరొక బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వు అని హర్షద్ మెహతాని బ్యాంక్ ఏ అడిగింది అనుకుందాం. సో హర్షద్ మెహతా 500 crores విలువ చేసే బాండ్స్ని నాకు ఇవ్వండి, నేను మీకు డబ్బుల్ని 14 daysలో ఇస్తాను అని బ్యాంక్ ఏతో చెప్తారన్నమాట. బ్యాంక్ ఏ ఆ బాండ్స్ని హర్షద్ మెహతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వెంటనే హర్షద్ మెహతా ఆ బాండ్స్ని ఇంకొక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ బాండ్స్ తాకట్టు పెట్టుకొని నాకు 500 crores ఇవ్వండి అని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు ఆ బ్యాంక్ బాండ్స్ని తీసుకొని హర్షద్ మెహతా పర్సనల్ అకౌంట్కి 500 crores ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ హర్షద్ మెహతా ఆ డబ్బుని వెంటనే బ్యాంక్ ఏకి ట్రాన్స్ఫర్ చేయడు. కొంత టైం ఫస్ట్లోనే అడిగారు కాబట్టి ఆ డబ్బుని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. తను ఏ కంపెనీ షేర్ ప్రైస్ పెంచాలి అనుకుంటున్నారో ఆ కంపెనీలోనే పెట్టేవాళ్ళు. స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ మీదే హర్షద్ మెహతా ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ స్టాక్స్ ఏసీసీఓ 9,000కు పెరిగిపోయింది. బ్యాంక్స్ నుండి వచ్చే కోట్లాది రూపాయలని టైం టు టైం హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడి పెడుతూ వచ్చేసరికి కొన్ని షేర్లలో వచ్చే ర్యాలీ ఓవరాల్ స్టాక్ మార్కెట్లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ని మెయింటైన్ అవుతూ ఉండేది. ఓకే, అంతా బాగుంది. బట్ బ్యాంక్ ఏ వాళ్ళు డబ్బులు అడుగుతారు కదా, 14 days ఆర్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మేము నీకు బాండ్స్ ఇచ్చాము, మా డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు కదా. హర్షద్ మెహతా సర్కిల్ ఎలా ఉండేది అంటే ఎట్ ఎనీ పాయింట్ హర్షద్ మెహతాకి ఏదో ఒక బ్యాంక్ మాకు బాండ్స్ కావాలనో ఆర్ మాకు బాండ్స్ అమ్మిపెట్టు అనో డీలింగ్స్ జరుగుతూ ఉండేవి. కాబట్టి వేరే బ్యాంక్ నుండి వచ్చే డబ్బులతో ఏ బ్యాంక్కి అయితే తను ఇమ్మీడియట్గా డబ్బులు కట్టాలో వాటికి పేమెంట్స్ సెటిల్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఏ 500 crores పే చేయాలి అనుకోండి. బ్యాంక్ సి దగ్గర నుండి వచ్చే డీల్తో ఆ 500 crores బ్యాంక్ ఏకి ట్రాన్స్ఫర్ చేసేవారు. అండ్ బ్యాంక్ సికి కట్టాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ బి ఆర్ బ్యాంక్ డి దగ్గర నుండి వచ్చే డబ్బుల్ని బ్యాంక్ సికి సెటిల్ చేసేవాళ్ళు. ఇలా చేస్తున్నాడు అని ప్రపంచానికి మాత్రం తెలిసేది కాదన్నమాట. కాబట్టి ఒక కంపెనీ పెద్ద పర్ఫామ్ చేయలేకపోతున్నా ఆర్ పెద్ద రిజల్ట్ లేకపోతున్నా సరే స్టాక్ మార్కెట్ మాత్రం 100లో 200లో ఉండేవి, థౌజండ్స్లోకి మూవ్ అయ్యేవి. హర్షద్ మెహతా స్టాక్స్ కొంటున్నాడని బేర్ క్యాపిటల్స్కు తెలుసు, బట్ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో వాళ్ళకి తెలిసేది కాదన్నమాట. ఈ ఏసీసీ కానీ ఇంకొన్ని షేర్లలో చాలా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుండేది, మార్కెట్లో చాలా ఎక్కువగా పెరిగిపోతుండేవి. కానీ వాళ్ళకి తెలియదు కదా హర్షద్ మెహతా తన సొంత డబ్బులతో కాదు, బ్యాంక్స్ దగ్గర నుండి వస్తున్న కోట్లాది రూపాయలతో స్టాక్ మార్కెట్లో పెట్టి మార్కెట్ని పెంచుతున్నాడు అని. సెల్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళలో రాకేష్ జుంజున్వాలా అండ్ రాధాకిషన్ దమానీ వీళ్ళు అయితే ప్రముఖులు. ఈరోజు మనం రాకేష్ జుంజున్వాలా అండ్ రాధాకిషన్ దమానీ వీళ్ళ పేర్లు వింటున్నాం కదా, దానికి కారణం కూడా హర్షద్ మెహతానే. హర్షద్ మెహతా ఈ బ్యాంక్స్తో చేస్తున్న ఈ డీలింగ్ రిలేటెడ్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రావడం జరిగింది. ఆర్టికల్ రాసింది సుచితా దలాల్ అన్నమాట. ఈ సుచితా దలాల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో జర్నలిస్ట్గా వర్క్ చేసేవారు. తనకి ఒక టిప్ రావడం జరిగింది. హర్షద్ మెహతా చాలా పెద్ద స్కామ్ చేస్తున్నాడు, బ్యాంక్స్కి సంబంధించిన డబ్బుల్ని స్టాక్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. బ్యాంక్స్ ఎప్పుడైతే తనని డబ్బు అడుగుతాయో అప్పుడు వేరొక బ్యాంకు నుండి సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇలా చాలా బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. చాలా బ్యాంక్స్కి హర్షద్ మెహతా చాలా పెద్ద మొత్తంలో అప్పుగా ఉన్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్లోకి ఇంత డబ్బులు వస్తున్నాయని సుచితా దలాల్కి ఒక పర్సన్ వచ్చి టిప్ ఇవ్వడం జరిగింది. దీని రిలేటెడ్గా సుచితా దలాల్ తనకి సంబంధించిన న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ను పబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ నుండి హర్షద్ మెహతా వెనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అండ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలాంటి వివిధ డిపార్ట్మెంట్స్ అన్నీ స్కామ్ రిలేటెడ్గా ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నించాయి. కలెక్ట్ చేస్తుండగా వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే 100 crores ఆర్ 200 crores స్కామ్ కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ స్కామ్ అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఏ బ్యాంక్స్ అయితే దీనిలో ఇన్వాల్వ్ అయ్యాయో వాటి మేనేజ్మెంట్ని ఎంక్వైరీ చేసి
హర్షద్ మెహతా యొక్క పాత్ర దీంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని దెన్ హర్షద్ మెహతాని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వన్స్ హర్షద్ మెహతా గురించి ఇలాంటి ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో రావడం అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ హర్షద్ మెహతాని క్వశ్చన్ చేస్తూ ఉండడంతో హర్షద్ మెహతా ఏ షేర్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ షేర్స్ అన్నీ భారీ స్థాయిలో పతనం అవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన అలిగేషన్ ఏంటి అంటే కేవలం దీని వెనుక హర్షద్ మెహతానే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు అండ్ హర్షద్ మెహతాతో పాటు ఇంకా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే వాళ్ళందరూ తప్పించుకోవడం కోసం కేవలం హర్షద్ మెహతాని మాత్రమే ఫ్రేమ్ చేసి బయటికి రాకుండా ప్లాన్ చేశారు. సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ పూర్తి అయ్యి బెయిల్ ఇచ్చిన వెంటనే ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి అరెస్ట్ చేయడం అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన వెంటనే ఇంకొక డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ సరౌండ్ చేసి హర్షద్ మెహతాని ఎంక్వైరీ పేరుతో జైల్లోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బట్ ఫైనల్లీ జైల్లో ఉండగానే తనకి వచ్చిన హార్ట్ అటాక్తో December 31, 2001 హర్షద్ మెహతా గారు అయితే చనిపోవడం జరిగింది. ఎంటైర్ ఈ 1992 స్కామ్ రిలేటెడ్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. ఐ హోప్ మీకు వీడియో ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనుకుంటున్నాను. ఈ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా మన వాళ్ళకి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. నేను మీ శ్రీకాంత్. జై హింద్.